అసలు ఎప్పుడైతే నువ్వు ఏదన్నా నమ్ము వాక్యానుకూల అన్నప్పుడే వాళ్ళు సిగ్గుపోయింది. అంటే మీకు స్టాండర్డ్ లేదన్న సంగతి ప్రూవ్ అయిపోయింది. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాలు చదవండి. ఎన్నే యంబ్రే అను వారు మోషేనెదిరించినట్లు వీరును చెడిపోయిన మనస్సు కలిగిన వారై విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. ఆయనను వారి అవివేకము ఎన్నే యంబ్రే అని వారి అవివేకము ఎలాగూ తేటపడెను, అలాగే వీరి అవివేకము కూడా, వీరిది కూడా అందరికీ వీరి అవివేకము తేటపడును గనుక ఇక వీరు ముందుకు సాగరు. వాళ్ళు ఎంత అజ్ఞానులో అవివేకులో బట్టబయలు చేసుకుంటున్నారు. రంజిత్ ఓఫీర్ను విమర్శించిన ప్రతి ఒక్కడు కూడా అందరి ముందు హౌలా అయిపోతాడు తప్ప వాడిని అంతకంటే ఏం సాధించేది ఏం ఉండదు. యేసును ద్వేషించేవాడు తెలివిగా మాట్లాడే అవకాశం లేదు. హీ విల్ బీ an evil man and a stupid. అలాగే రంజిత్ ఓఫీర్ను విమర్శించే ప్రతి ఒక్కడు కూడా ఒక దుష్టుడు, ఒక బుద్ధిహీనుడు అవుతాడు, అయి తీరుతాడు. అది ప్రూవ్ అయిపోతుంది. భూమి మీద ప్రూవ్ అవుతుంది, పరలోకం దాకా అక్కర్లేదు. భూమి మీదనే నిరూపణ జరుగుతూ ఉంది. శ్రీలారా, అవును, ఇంతకు వాక్యానుసారము నువ్వు శ్రమలకు ముందెత్తబడుతుందనైనా నమ్మొచ్చు, కానీ వాక్యానుసారంగా నమ్ము. శ్రమల మధ్యలో సంఘం ఎత్తబడేదైనా నమ్మొచ్చు, అయితే వాక్యానుసారంగా నమ్ము. ఈ మూడిట్లో ఏదైనా నమ్ము వాక్యానుకూలంగా అని. అంటే ఏదైనా నమ్మొచ్చు అనే వాడికి యుగాంతం చూసినప్పుడు అంత మంట ఎందుకు పుట్టింది అంటే స్పష్టత ఇష్టం లేదు, ఒక ఫైనాలిటీ, ఒక క్లారిటీ వాళ్ళకి ఇష్టం లేదు. అంటే ఏ ఆత్మ పట్టింది వాళ్లకు? యెజెబెలు ఆత్మ. దే లవ్ కన్ఫ్యూజన్. అండ్ రంజిత్ ఓఫీర్ అండ్ ఆల్ ద ఓఫీర్ ఈస్ హేట్ కన్ఫ్యూజన్. ప్రియులారా, ఓఫీర్ మినిస్ట్రీ పేక మేడలాగా కూలుతాడు. ఏంది కూలింది? దర్శన వశులం. మేము కూలిపోయేది ఉండదు. ఎందుకంటే సత్యము కొరకు పోరాడుతున్నటువంటి స్వచ్ఛమైన మేలిమి బంగారు దీపస్తంభం ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్. గనక ఓఫీరిస్టులందరికీ నా పిలుపు ఇది. మీకు క్లారిటీ రావాలి. మనం ఏ పుస్తకాలు రాసినా ఈ 2 పాయింట్ల కొరకే రాసాం. వాటిని మనం ఈ 2 పాయింట్లే ప్రకటిస్తాం తప్ప కొత్తగా ఒక అన్యుడు కనబడితే బ్రదర్ ఇటండి దేవుడి త్రిత్వం అని చెప్తామా? బ్రదర్ ఇటండి రండి మనం శ్రమల కాలంలో ఉండాలని చెప్తాం వాళ్లకు సిలువ యజ్ఞాన్ని చూపిస్తాం. అది చూసిన తర్వాత వాడికి వచ్చే ప్రశ్నలకు సమాధానం ఈ గ్రంథాలు. అంత క్లారిటీ ఉంది మనకు. కనుక దేవుడు అప్పగించిన పని మనం ముగించడానికి వేగిరపడదాం.